महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా రాశి ఫలాల విషయానికి వస్తే కనుక డిసెంబర్ మాసంలో 2వ వారం. ముఖ్యంగా ఇక్కడ గురువు గారు తిరిగి మిథున రాశిలోకి ఆయన మళ్ళీ సంచారం మొదలుపెట్టారు. శని వక్రత్యాగం, శని యొక్క వక్రం కూడా కంప్లీట్ అయింది. సో ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి ఈ వారం యోగిస్తున్న గ్రహాలు అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఆదివారం, శుక్ర, శనివారం 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది మేషరాశి వారికి సంబంధించి. అయితే ఇక్కడ గురువు గారు ఈ రాశికి ముఖ్యంగా మిథున రాశిలోకి ఆయన మళ్ళీ తిరిగి సంచారం మొదలు పెట్టడం చూస్తే కనుక ఈ వారం ప్రారంభమే మనం గురుడి యొక్క రెట్రోగ్రేషన్ తృతీయ స్థానం విచ్ రిప్రజెంట్స్ షార్ట్ జర్నీస్. ఇక్కడ షార్ట్ జర్నీస్ హౌస్లో చిన్నపాటి ప్రయాణాలకి సంబంధించి ముఖ్యంగా లాంగ్ జర్నీ కానీ షార్ట్ జర్నీ కానీ సూచితంగా ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే కూడా కమ్యూనికేషన్ పరంగా కూడా ఎక్కువ కమ్యూనికేషన్ చేయాల్సి రావటం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీ లైఫ్కి సంబంధించి, జీవితానికి సంబంధించి, ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే అవసరం కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యంగా శని యొక్క వక్రత్యాగం కంప్లీట్ అయ్యిందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు గడచిన 5-4 నెలలుగా వీళ్ళకి ఖర్చుల విషయంలో ఎక్కువ ఎక్సీడెడ్గా కొంచెం ఎక్కువ మొత్తంలో ఖర్చులు ఉండడం కావచ్చు, కొంచెం స్ట్రెస్ కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో అయినా ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా సరే ఇలాంటి స్ట్రెస్ని మీరు తగ్గించుకునే మార్గాలని ఇక్కడి నుంచి మీరు చూసుకునే అవకాశాలు, అంత స్ట్రెస్ కానీ అంత ఎక్స్పెన్సెస్ కానీ తగ్గే ఆస్కారాలు కూడా
ఈ మాసంలో ఈ వారం నుంచి ముఖ్యంగా మనకి కనబడుతుందని చెప్పచ్చు. సోమ మంగళవారాల్లో అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఎమోషనలైజ్డ్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు వీటికి సంబంధించిన విషయాల్లో మనకి మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో పంచమంలో ఆయన కేతు సంచారంలో ఉన్నారు. అలాగే ఆ రాశి అధిపతి రవి కూడా ఈ రాశికి సంబంధించి అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, పెట్టుబడికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఈ రాశి మీకు వర్క్లో మీరు చూపించే క్రియేటివిటీకి సంబంధించిన పరమైన విషయాల్లోనూ, వర్క్ అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లోనూ ఇక్కడ కొంచెం వీటి క్వాలిటీ అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి పంచమ స్థానంలో ఉన్న కేతువు ఎక్కువగా మిమ్మల్ని ఫోకస్ పెట్టలేకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఏదో సమ్ డిసాటిస్ఫాక్షన్ ఆన్ యువర్ క్రియేటివిటీ మీరు చేసే వర్క్లో కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో అండ్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కాన్సన్ట్రేటివ్గా ఉండాల్సిన అవసరం మేషరాశి వారికి కనిపిస్తుంది. వారంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో అలాగే షష్టమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్గా ఉంటూ ఉండటం అనేది, కేర్ తీసుకోవడం అనేది ఈ యొక్క మేషరాశి వారికి చెప్పదగిన విషయం. అలాగే ఇక్కడ మీ డైలీ రొటీన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం సడన్ చేంజెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు, మీరు నిత్యం చేసే పనిలో సడన్ చేంజెస్, ఈ పని చేద్దాం అని మీరు ఏదైనా ప్రొఫార్మాగా పెట్టుకున్నా మళ్ళీ వేరే పని ఏదో వచ్చి సో దాని త్రూ అంటే కొంచెం సడన్ చేంజెస్ అనేవి ఈ వారంలో మీరు డైలీ రొటీన్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి సో అంటే ముందుగా ప్లాన్ చేసుకొని మనం ఏదైనా పని చేయడం మంచిదే. కానీ సో ఇక్కడ ఏది ఇంపార్టెంట్ వర్క్ అనేది ముందుగా చేసుకుంటూ వెళ్ళడం అనేది మేషరాశి వారికి వారాంతంలో, శుక్ర శనివారాల్లో మీరు ఈ విషయాల్లో కొంచెం చూసుకుంటే బెటర్. అలాగే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి. జపాకుస్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ రవికి దానం ఇచ్చుకోవటం, పంచమ స్థానంలో ఉన్న కేతు సంచారం కారణంగా సంతానపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. పిల్లల విషయంలో, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించో, వాళ్ళకి సంబంధించిన మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్కి సంబంధించో. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, మంగళవారం పూట ఆయన దర్శనం చేసుకోవడం చాలా మంచిది. కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు మీ రాశ్యాధిపతి. సో ఆయన కూడా, కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ ఇస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేష రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.